గోధుమ పిండితో బెల్లం గవ్వలు తిన్న కొద్దీ తినాలనిపించేలా పొరలు పొరలుగా ఎంతో రుచిగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ బెల్లం గవ్వలు వచ్చేసి ఈవినింగ్ టైం స్నాక్గా కానివ్వండి, పండుగల టైంలో చేసుకోవటానికైనా చాలా సింపుల్గా ఉంటాయి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ వీడియోలో నేను ఈ బెల్లం గవ్వలు చేసుకోవటానికి గ్లాస్ కొలతలతో చూపిస్తున్నానండి. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలోకి 3 గ్లాసులు గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత దీనిలోకి కాస్త వేడి చేసిన ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి 50 నుండి 60 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. మీరు ఈ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మీరు నెయ్యి బటర్ యాడ్ చేస్తున్నట్లయితే వాటిని వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. చపాతీలకు పిండి ఎలా కలుపుకుంటామో దానికన్నా కొద్దిగా గట్టిగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. 1 గంట తర్వాత ఈ కలిపిన పిండిలో నుండి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఇలా బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ బాల్స్ మీకు నచ్చిన సైజులో చేసుకోండి. ఈ బాల్స్ వచ్చేసి అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి. అలాగే మీకు నచ్చిన సైజులో చేసుకోండి. మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో చేసుకోండి. ఇలా కొన్ని బాల్స్ వరకు ముందు చేసుకుని గవ్వలు చేసుకుందామండి. మనం మొత్తం బాల్స్ ఒకేసారి చేస్తే చేసుకున్న బాల్స్ గాలికి డ్రై అయిపోతాయి. ఇలా గవ్వల పెట్టి తీసుకుని దీనిపైన కొద్దిగా ఆయిల్ను అప్లై చేసుకోవాలి ముందుగా. తర్వాత ఒక్కొక్క బాల్ను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గవ్వలుగా ఒత్తుకోండి. ఇలా గవ్వల పెట్టుకు ఆయిల్ అప్లై చేసి గవ్వలు ఒత్తుకోవటం వలన మనకు గవ్వలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఒకవేళ గవ్వలు చేసుకునేటప్పుడు గవ్వలు పేటకు అతుక్కుపోతున్నట్లయితే ఇంకాస్త ఆయిల్ను అప్లై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో అవసరమైనప్పుడల్లా ఆయిల్ అప్లై చేస్తూ గవ్వలు చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న గవ్వలను ఈ ఆయిల్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా గవ్వలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్ల పాటు ఇలా వదిలేసేయండి. వెంటనే గరిటెతో కదపటం లాంటివి చేయకండి. ఒక 10 సెకండ్ల తర్వాత ఇలాంటి చిల్లుల గరిటె సహాయంతో నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇవి ఒకదాని నుండి ఒకటి చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయండి. ఒకదానికొకటి అతుక్కోవటం లాంటివి ఏమీ ఉండవు. అలాగే మీరు గవ్వలు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకో పక్క సెకండ్ బ్యాచ్కి గవ్వలు కూడా ప్రిపేర్ చేసుకోండి. అలాగే గవ్వలను మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టేసుకోండి. రెండో బ్యాచ్లో గవ్వలను కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోండి. ఇలా గవ్వలు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ గవ్వలు ఫ్రై చేసుకునేటప్పుడు అవసరమైతే స్టవ్ను హై టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా గవ్వలు మొత్తం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి పాత్రలో గ్లాసుకు 3/4 గ్లాసు చొప్పున 2 గ్లాసుల పావు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/4 గ్లాసు వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకుని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం పాకం మనం రెడీ చేసుకుందామండి. ముందుగా మనం ఇలా స్టవ్ పైన పెట్టుకుని హై ఫ్లేమ్లోనే ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయి పాకం దగ్గర పడేటప్పుడు దీనిలోకి ఒక 4-5 యాలకులను దంచి వేసుకోవాలి. అలాగే స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని పాకంను ఈ గిన్నె నీళ్ళల్లో వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పాకంను చెక్ చేసుకోండి. మనకు ఇంకా బాల్ లాగా ఫామ్ అవ్వలేదండి. చాలా స్మూత్గా ఉంది కాబట్టి ఇంకాసేపు స్టవ్ పైన ఈ పాకంని ఉంచుకుందాము. కాస్త మనకు పాకం అనేది ముదురుగా రావాలండి. మరొక 1/2 నిమిషం పాటు ఇలాగే ఉంచుకుంటే వీడియోలో చూస్తున్నట్లయితే ఇప్పుడు మనకు పాకం అనేది రెడీ అయిందండి. ఇలా జెల్లీలాగా వచ్చింది. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గవ్వలను కూడా పాకంలోకి యాడ్ చేసుకుందాం. ఇలా గవ్వలను వేసుకుని ఈ పాకం గవ్వలు మొత్తానికి పట్టేంత వరకు కూడా స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మొత్తం ఇలా కలుపుకుందాము. ఇలా పాకం గవ్వలకు బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ పై నుండి ప్యాన్ తీసి పక్కన పెట్టుకోవాలి.
ఈ పాకం మొత్తం చల్లారిపోయి దగ్గరగా వచ్చేంత వరకు కూడా ఇలా మొత్తం కలుపుకుంటూనే ఉండాలండి. కింద వైపు అనేది మనకు కాస్త పాకం మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి కింద వైపు నుండి కూడా తీసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ఈ బెల్లం గవ్వలు రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.